వెజిటబుల్ చాపర్స్, యాంటీ క్రాక్. ఓకే. ఇదేమో మడాలు పగలకుండా ఉండడానికి కూడా మన దగ్గర ఐటమ్స్ ఉన్నాయా? కోకో బటర్, ఇది గ్లో, ఫేస్ గ్లోకి, బాడీ గ్లోకి. ఓకే, ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర, కాస్మెటిక్స్ కూడా. నెక్స్ట్ ఇదేమో ఎలిమినేటర్ అని మనకి లేడీస్ కి హెయిర్ తర్వాత రిమూవ్ చేసుకోవడానికి. ఓకే, అందులోనే ఇంకో టైపు ఏంటి, మెడిసిన్ క్యాప్సిల్స్ ఎంత ఉన్నాయి అనుకుంటున్నారా? మెడిసిన్స్ కాదండి, పిల్లలకి ఇలాంటివి ఇస్తే పండగ చేసుకుంటారు. క్యాప్సిల్లో గొడుగులు ఏంటండి బాబు, పిల్లలకి ఇలాంటివి ఇస్తే భలే ఇంట్రెస్టింగ్ ఉంటది కదా. బర్త్డే గిఫ్ట్స్ కింద ట్రై చేయించండి. మసాజర్స్, ఎలక్ట్రిక్ జ్యూసర్, 6 పీసెస్ సెట్ దగ్గర నుంచి ఇలాంటి వాటర్ బాటిల్స్ వరకు, ఇలాంటి వాటర్ క్యాన్స్ వరకు. వాటర్ బాటిల్స్ లో హాట్ అండ్ కోల్డ్ ఉంది, ఫ్లాస్క్ ఉన్నాయి, ఇలాంటి సిల్వర్ బాటిల్స్ కూడా చాలా కలెక్షన్ ఉంది. సూపీ నూడిల్స్ అయినా మామూలు నూడిల్స్ అయినా, మ్యాగీ బౌల్స్ అండి, బౌల్స్ లోపల స్టీల్ కూడా. తబలా వాయిస్తే లైట్లు వెళ్తాయి అన్నమాట. దీనిగా. హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని, చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో కంప్లీట్గా ఒక స్మార్ట్ బజార్ గురించి ఈ వీడియో అండి. ఇది కోరుకొండ రోడ్లో మార్కెట్ యార్డ్లో షాప్ నెంబర్ 8లో ఉంటుంది. ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా దొరికేస్తాయి. ప్లాస్టిక్లో అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ దొరుకుతాయి. ఓన్లీ ప్లాస్టిక్ మాత్రమే కాదు, స్టీల్లోను, కొన్ని సిరామిక్స్లోను రకరకాల ఐటమ్స్, మెయిన్గా రెగ్యులర్ లైఫ్లో ఉపయోగపడే చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. 99 బజార్ పేరుతోటి మనకి రాజమండ్రి మెయిన్ రోడ్లో వీళ్ళ స్టోర్ ఉండేదండి ఒకప్పుడు. ఎక్కడంటే పోలీస్ స్టేషన్ ఉండేది కదా, 1 టౌన్, దాని దగ్గరలో ఎక్కడో ఉండేది. వాళ్ళే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కోరుకొండ రేట్లో పెట్టుకున్నారు. మరి అక్కడంటే మీకు తెలియదే ఉందండి, ఆటోమేటిక్గా రెంట్స్ అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కదా. బట్ వీళ్ళు ఏంటంటే భార్య భర్త 2 పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసిన తర్వాత ఎవరి మీద ఆధారపడకూడదని ఏదో ఇలా ఒక షాప్ పెట్టుకుని రన్ చేసుకుంటున్నారు. పిల్లల బర్త్డేస్ లాంటివి సెలబ్రేట్ చేసుకునేటప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవాలన్నా, వాళ్ళకి గేమ్స్ ఎక్కువ కావాలనుకున్నా, ఆడుకునే టాయ్స్ ఎక్కువ కావాలనుకున్నా, లేదంటే బల్క్ క్వాంటిటీలో కావాలంటే కనుక, పిల్లలైనే కాదండి, ఇక్కడ ఏ ప్రోడక్ట్ అయినా బల్క్ క్వాంటిటీలో కావాలంటే ఒక 3 to 4 days ముందు ఇన్ఫామ్ చేస్తే మీకు ఎంత బల్క్ క్వాంటిటీ అయినా తెప్పించేస్తారు. రేట్లు కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఎప్పుడూ పెద్ద పెద్ద స్టోర్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఇవేనా, ఇలా చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర కూడా చాలా కంటెంట్ ఉంటుందండి. సో మనం వాళ్ళకి తెలియకుండానే బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాము, మన అవసరాలు తీరుతాయి. బల్క్ కావాలన్నా కూడా. ఓకే, ఈ బాత్రూమ్ ర్యాక్, ఇది కూడా వెజిటబుల్ ర్యాక్స్, ఆనియన్ వెజిటబుల్ ర్యాక్స్, వాటర్ టిన్స్, కూలింగ్ వాటర్ టిన్స్. ఓకే, ఇవి కూడా ర్యాక్సే. షూ ర్యాక్స్. ఓకే, డస్ట్ బిన్స్, దోబీ టబ్లో. ఇది డస్ట్ బిన్. ఓకే, చిన్న అయినా పెద్ద అయినా. మాప్స్, స్టిక్లు, బూజు పేకర్లు, బకెట్స్, అంటే హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అండి. మనకి ఇంట్లో రెగ్యులర్ యూజ్ కి కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్, ముఖ్యంగా ప్లాస్టిక్. ఈ వీడియోలో కంప్లీట్ గా ప్లాస్టిక్ వరల్డ్ అండి. స్మార్ట్ బజార్. సార్, ఈ స్మార్ట్ బజార్ అడ్రస్ మీ వాయిస్ లో చెప్పండి, ఎలాగా, ఎక్కడ నుంచి? బజార్ మీకు ఎయిర్పోర్ట్ రోడ్, కోరుకొండ రోడ్లో, ఎయిర్పోర్ట్ రోడ్లో మీకు మార్కెట్ యార్డ్ లో షాప్ నంబర్ 8. ఓకే, రైతు బజార్ కి కొంచెం ముందుకు వస్తే కనిపిస్తుంది. రైతు బజార్ కి అంటే ఎటు నుంచి మనకి ఇటు దేవి చౌక్ నుంచి వస్తే రైతు బజార్ కొద్దిగా ముందు, దేవి చౌక్ వచ్చేటప్పుడు మీకు మార్కెట్ యార్డ్ లో షాప్ నెంబర్ 8, కోరుకొండ రోడ్డు, అనగా ఎయిర్పోర్ట్ రోడ్ లో మీకు షాప్ నెంబర్ 8 స్మార్ట్ బజార్ అనే షాప్ కొత్తగా మేము ఇక్కడ ఓపెన్ చేస్తున్నామండి. ఇక్కడ రకరకాల వస్తువులు ఉంటాయి మీకు, హౌస్, ఇక్కడ చూడండి, ఇంటికి కావాల్సిన వస్తువులు అన్ని సమస్తం ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ వాటర్ బాటిల్స్, స్లిప్పర్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఏమో గ్లాసెస్, మనకి గాజు గ్లాసెస్, వాటర్ టిన్స్, కూలింగ్, ఏమో పర్ఫ్యూమ్స్, ఆయిల్ పర్ఫ్యూమ్స్, ఇవన్నీ వాటర్ బాటిల్స్, ఇవన్నీ లేడీస్ పర్సెస్. నెక్స్ట్ ఇది స్వింగ్ మిషన్, పోర్టబుల్ సీలింగ్ మిషన్. అలాగే మీకు ఇదిగోండి
స్టడీ టేబుల్ స్టడీ టేబుల్స్. పిల్లలకి. ఆ, మన దగ్గర కలెక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? మన దగ్గర కలెక్షన్ మీకు 20 రూపీస్ నుంచి 1500 దాకా ఉంటాయండి. 1500 దాకా ఉంటాయి. 20 రూపీస్ స్టార్టింగ్, 1500 ఎండింగ్ దాకా ఉంటాయి. రకరకాలుగా ఉంటాయి మీకు. ఇదిగోండి డస్ట్బిన్స్ చిన్నవి, ఏమో ర్యాక్స్, జ్యువెలరీ ర్యాక్స్. ఓకే, ఇలాగా మీకు తీసి చూపించిన హోటల్. మసాలా బాక్సెస్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇలాంటి క్లిప్స్, బట్టల క్లిప్స్. ఓకే, కంప్లీట్ ప్లాస్టిక్ ఉంటదండి మోస్ట్లీ. ప్లాస్టిక్. తర్వాత ఈ రోల్స్, ఓకే, కిచెన్ రోల్స్. ఓకే, ఓకే, కిచెన్ రోల్స్ అండి. అదేలేండి. ఇలాగ మీకు వాషింగ్ మిషన్ కవర్స్. ఓకే, ఈ బ్యాగ్స్, మ్యాట్స్, ఫుట్ మ్యాట్స్, ఇలా బ్యాగ్స్. మళ్ళీ ఏమో పాతకాలం సజ్జలు కూడా అమ్ముతున్నారా? గ్రేట్. క్రోషియా వేరు సజ్జలు, మామూలు వేరు సజ్జలు కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇవన్నీ మీకు లంచ్ బాక్సులు, రకరకాల లంచ్ బాక్సులు అన్ని ఉంటాయి. ఒక ప్లాస్టిక్ అనే దాంట్లో మీకు కావాల్సిన ఎవ్రీ నీడ్ దొరికేస్తుందండి. అన్ని రకాలు ఉంటాయి, కాకపోతే అన్ని కూడా హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్. ఇవన్నీ కిచెన్ కి మీకు అన్ని పనికొచ్చే బాక్సులు, గిసులు అన్ని. ఓకే, పప్పు దినుసులు పోసుకుంటాం కదండి డబ్బాలు, అవి పెద్ద సైజ్ నుంచి మీడియం సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు రకరకాల సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఈ మనకి ఏమంటారు దీన్ని? ఫ్రిడ్జ్ కవర్స్, ఫ్రిడ్జ్ మ్యాట్స్, ఫ్రిడ్జ్ డోర్ మ్యాట్స్. నెక్స్ట్ ఏమో ఇది ఫుట్ మ్యాట్. ఓకే, ఈ డెకరేషన్, హౌస్ డెకరేషన్స్ కి. ఓకే, ఇవి అన్ని మీకు ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని. ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ అన్ని. ఇది ప్లేట్ స్టాండ్. నెక్స్ట్ ఈ పాన్స్, ఈ దోశ పాన్స్. ఓకే, దోశ పాన్స్. కిచెన్ యూటెన్షియల్స్ కూడా ఓన్లీ ప్లాస్టిక్ మాత్రమే కాదండి. కిచెన్ లోకి యూజ్ అయ్యే తవాస్, ప్లేట్ స్టాండ్స్, మనకి నాన్ స్టిక్ తవాస్, టీ గిన్నెలు, కరెక్ట్ గా చెప్పాలంటే టీ గిన్నెలు, ఇలా సిల్వర్ కడాయిలు. అంటే బడ్జెట్ లో కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇవి మనం బయట మార్కెట్ లో ప్రైస్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా హెవీగా కూడా ఉంటాయి. బట్ ఇవి లైట్ వెయిట్ లో ఉంటాయి. ఇవి మనకి ఇక్కడ బట్టల బాస్కెట్ లాగా కానీ రకరకాల చూసారా డబ్బాలన్నీ. ఒక మాట సింపుల్ గా చెప్పడం కంటే రకరకాల డబ్బాలు. ఎలా అంటే చిన్న మనకి మసాలా దినుసులు పోసుకునే సైజ్ దగ్గర నుంచి కొంచెం పప్పులు పోసుకునే వరకు కూడా ఇలా డిఫరెంట్ సైజెస్ లో ప్లాస్టిక్ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ గా ఉంటుంది. దీంతో పాటు ఇలాంటి ఫ్రూట్ బాస్కెట్స్, అంటే ఒకటే రకం కాదండి, మనకి ప్లాస్టిక్ కి సంబంధించి A to Z అనమాట. A to Z కలెక్షన్ దొరుకుతుంది మనకి ఇక్కడ వీళ్ళ దగ్గర. మనకి బాస్కెట్స్ చాలా రకాలు. మనకి ఏదంటే ఫ్రూట్స్ అవి పెట్టుకున్నాం అనుకోండి టేబుల్ మీద, మనకి ఇవి వాలకుండా ఉంటాయి. వాటి కోసం దోమలు, ఇన్సెక్ట్స్ ఎలాంటివి రాకుండా ఉండడం కోసం ప్లాస్టిక్ చాట్లు అండి. ఒకప్పుడు వడ్లు ఆరబోయడానికి మామూలుగా కావాల్సి వచ్చాయి కదా, బట్ ప్లాస్టిక్ లో మనకి చాట్లు అనమాట. ఎంత ఉన్నాయో చూడండి. ప్లాస్టిక్ చాట్లు, ఇలాంటి వడపోసుకునే జ్యూసర్స్, లాండ్రీ బాస్కెట్స్, ఇలాంటి స్టూల్స్, ఇంకా ఇవన్నీ కూడా ఎలా అంటే మనం మార్కెట్ కి పట్టుకెళ్ళేలా ఉంటాయి. బట్ పూజలకి ప్రజెంట్ గుళ్ళకి పూజకి వెళ్ళాలంటే మనం తక్కువ క్వాంటిటీలో ఏమైనా పట్టుకెళ్ళాలంటే ఇలాంటి ఐటమ్స్ బాగుంటాయండి. ఇందులో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. బట్ ఇక చూసారా ఇందులో కూడా పెద్ద సైజులు కావాలి మాకంటే ఇలా పెద్ద సైజులు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి, మెయిన్ పూజల టైంలో బాగా ఉపయోగపడతాయి. ఏమైనా అభిషేకాలు అలాంటివి చేయించుకున్నప్పుడు. వాటితో పాటు మనకి బియ్యం కడిగి వార్చుకుంటాం చూసారా, బియ్యం కూడా కాదు, ఎలాంటి మీకు వాటర్ వాడిపోయేలాగా బట్టలు కానీ ఏదైనా వేసుకోవడానికి జాలి టబ్బలండి. ఏంటంటే వెజిటబుల్స్, రైస్ అన్ని మీకు వాష్ చేసుకోవడానికి బాగుంటది. ఇందులో చూసారా పెద్ద సైజు కూడా ఉన్నాయి ఇవి. ఇక్కడ ఇది ఏంటంటే పర్టికులర్ గా ఈ వీడియో స్పెషల్ ఏంటి అంటే చూసారా ఈ టబ్స్ మన ఇళ్లలో చాలా మందికి తెలిసిన ఐటమ్ ఇది. ఎందుకంటే పచ్చళ్ళు కలుపుకునేటప్పుడు మెయిన్ గా వీటిలోనే కలుపుకుంటారు. పచ్చళ్ళు ఏంటంటే వడియాలకి పిండిలు రుబ్బుకున్నా అలాంటి వాటికి వాడతారు. ఇలా స్టీల్లో చాలా వరకు ఐటమ్ స్టీల్లోను, నాన్ స్టిక్ లోను కూడా ఉంటుంది. కానీ ఇవి కొంచెం లైట్ వెయిట్ ఉంటాయండి. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకునే వాళ్ళకి మాత్రమే కిచెన్ ఐటమ్స్ ఇవి ప్రిఫర్ చేయొచ్చు. రెండు ఉన్నాయి ఏంటండి? అంటే నేను లైట్ వెయిట్ చూసానంటే హెవీ వెయిట్స్ కూడా ఉన్నాయంటే మీకు. అంటే గ్యాస్ మంట బయటికి వెళ్ళక లేకుండా లోపలికి. ఓకే, ఓకే, బరువుగా కూడా ఉందండి. ఇలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఓన్లీ ప్లాస్టిక్ లోనే మీకు ఎన్ని ఐటమ్స్ కావాలో అన్ని ఐటమ్స్ కూడా ఒకే చోట దొరికేస్తాయండి. విత్ లిడ్, వితౌట్ లిడ్ కూడా రకరకాల బాస్కెట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే మనకి చూసారా చాలా మంది మొక్కలు పెట్టుకుంటారు కదా, మొక్కల హ్యాంగింగ్స్ మనకి కారిడార్స్ లోను లేదంటే బాల్కనీస్ లోను హ్యాంగ్ చేసుకున్నాం కదా, వాటికి ఉపయోగపడతాయి ఇవి. ఇలా అంటే ఈ స్టూల్స్ లో మనకు తెలియదు ఏముందంటే రకరకాల పిల్లలకి టాయ్స్ కూడా
అంటే చిన్న పిల్ల అప్పుడే పుట్టిన పిల్లలు వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెంచడానికి మన గేమ్స్ కండక్ట్ నేర్పుతారు కదండి. వాటికి సంబంధించిన బ్లాక్స్ అవి చూసారా, చూపిస్తాను చూడండి. ఈ టైప్ ఆఫ్ బ్లాక్స్ మెయిన్ పిల్లలకి ఇంట్రెస్టింగ్ అనిపించే ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయండి. వీటితో పాటు క్లాసిక్ మెలోడీ మ్యూజిక్ వస్తుందంట, హార్మోనియం, ఇవన్నీ కూడా పిల్లల ఇంట్రెస్టింగ్ గా ఆడుకునే ఐటమ్స్ అనమాట. వీటితో పాటు చూసారా వాష్రూమ్ బ్రషెస్, తర్వాత గేమ్స్, వాష్రూమ్ బ్రషెస్, గేమ్స్, మౌల్డ్స్ అండి, ఇవి ఐస్ మౌల్డ్స్, ఐస్ క్రీమ్ మౌల్డ్స్, ఇంకా రకరకాల ఇవి చూడండి. ఇవి మీకు ఐడియా ఉండే ఉంటది, మీకు ఒకసారి తీయండి సార్. అది మనం ఇప్పుడు ప్రెసెంట్ మల్టీపర్పస్ అండి ఇది. మీరు బ్యాంగిల్స్ వేసుకోవచ్చు, గాజులు వేసుకోవచ్చు, గ్లాసులు వేసుకోవచ్చు, టీ కప్స్ వేసుకోవచ్చు. నేను అనేది అవి ఏంటంటే మీకు ఇప్పుడు ఫంక్షన్ అన్నా ఇంకోటన్నా స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నిటిని పెట్టి ప్యాక్ చేస్తారు చూసారా ప్లేట్స్. ఇవి కూడా మనకి డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. ఇవి కూడా మనకి బల్క్ క్వాంటిటీలో డిఫరెంట్ సైజెస్ దొరుకుతాయి. ఇంక ఇవి మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఆడపిల్లలందరి దగ్గర ఖచ్చితంగా మెయింటైన్ చేసే సెట్ అనమాట. స్ప్రే బాటిల్స్, రకరకాల లిక్విడ్స్ తయారు చేసిన హెయిర్ కి ఫేస్ కి యూజ్ చేస్తారు కదా, వాటికి సంబంధించి కాస్మెటిక్ సెట్ అండి వాళ్ళ భాషలో. ఇవన్నీ మనకి ఆనియన్ చాపర్స్, మనకు తెలియదు ఏమన్నా ఆనియన్ చాపర్స్ ఎన్ని రకాల చూడండి. ఓకే, ఆనియన్ చాపర్స్ సూపర్. మనం ఇప్పుడు బ్లాక్ కాఫీ బాగా ట్రెండింగ్ గా తాగుతున్నారు కదండి, దానికి బ్లాక్ కాఫీకి మనకి బ్యాటరీ సార్, ఇది బ్యాటరీతో వాడుకునే ఐటమ్. అఫ్ కోర్స్ అంటే ఏదైనా బాగా చిలికడానికి బాగా పనిచేస్తుంది, అది ఏదైనా సరే. వాటితో పాటు గ్లాస్ బౌల్స్ మనకి సింపుల్ గా, ఇవి కొంచెం క్వాంటిటీ కావాల్సిన దొరుకుతాయి సార్ మాకు, అంటే ఎక్కువ బల్క్ క్వాంటిటీ కావాలి 4 రోజుల ముందు చెప్తే మనకి దొరుకుతాయి. ఈ స్లింగ్ బ్యాగ్స్ ఐడియా ఉందా మీకు? మనం సరదాగా టూర్ కి ట్రిప్ కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటాయి. ఇందులో కూడా డిఫరెంట్ మనకి చేనేత వాళ్ళు ఉంటారు కదా, అలాంటివి ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత నార్మల్ ప్లాస్టిక్ లోనే ఉన్నాయి. బట్ ఇది పిల్లలు కూడా, పిల్లల్ని పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేస్తారండి. వీటితో పాటు మీకు ఇంకా చెప్పాను కదా ప్లాస్టిక్ కి సంబంధించిన ప్రపంచమే ఇదని. ఇక్కడ A to Z బడ్జెట్ రేంజ్ లో మనకి ప్లాస్టిక్ లో రకరకాల పీటలు కానివ్వండి, టబ్స్ కానివ్వండి, విత్ లిడ్స్ తో ఉన్నాయి కానివ్వండి, గిన్నెలు, అసలు A to Z. ఓన్లీ ప్లాస్టిక్ ఒకటే కాదు, మీరు చూసారు కదా సిల్వర్ లో కూడా ఉంటాయి. వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఏదండి. ఓకే, చాలా ఉన్నాయండి, మనం వీడియోలో చెప్పడం కుదరదు. అంటే చెప్పాలి సార్, మన దగ్గర ఏమున్నాయి కొంతవరకు అని చెప్తే ఒకసారి విజిట్ చేస్తే కస్టమర్స్ వాళ్ళకి తెలుస్తాయి ఏమేమి ఉన్నాయో. ఏమండి ఇక్కడికి వచ్చి చెప్పండి. వెరైటీస్ అంటే చాలా ఉన్నాయి, అన్ని మనం వీడియోలో పెట్టడానికి కుదరదు. ఎందుకంటే కస్టమర్స్ ఏంటంటే దయచేసి వాళ్ళకి ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ఒకసారి వచ్చి మన షాప్ ని సందర్శిస్తే మనం ఒక్కొక్కటి వాళ్ళకి క్లియర్ గా అన్ని ఐటమ్స్ మనం అవునులేండి. బట్ వీడియో చూసి రావాలి అంటే వాళ్ళకి కూడా కొంత బాగా తక్కువ. సార్ ఇవేంటివి? ఈ సోప్ బాక్స్ చైనాది. చైనా సోప్ బాక్స్ లో కూడా వచ్చేసాడు వాడు, ఇంకా చైనా వాడు మనల్ని వదలండి. ఇలాగా చాలా రకాలు ఉన్నాయండి. అవునండి, అవును. కపుల్ సెట్లు మీకు ఇలా చిన్న పిల్లలకి గేమ్స్ కి సంబంధించి టార్చ్ లైట్స్, ఆన్లైన్ లో ట్రెండ్ అయిపోతున్న మసాజర్స్, తర్వాత హెయిర్ డ్రైయర్, ఇవన్నీ చూసారు. ఎలక్ట్రానిక్స్ లో కూడా ఇవన్నీ కూడా, ఈ ర్యాక్ అంతా కూడా మనకి ఎలక్ట్రానిక్స్ లో రకరకాలు అనమాట. ఇది జ్యూసర్, సింపుల్ జ్యూసరా, ఛార్జింగ్ జ్యూసర్. సూపర్ చెప్పండి. ఓకే, మనకి ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి. ఇది మనం హ్యాండ్ మేడ్ అంటే మాన్యువల్ గా చేసుకోవాలి. ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్, చార్జర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆపండి ఒకసారి, ఆపండి. ఓకే, ఇది మనకు ఇంట్లో లేడీస్ టైలరింగ్ వర్క్ చేస్తారు కదా, అవునండి. అది వాళ్ళ కోసం చాపింగ్ బోర్డ్స్, అవి చాపింగ్ బోర్డ్స్ అండి. ఇవి చూసారా, మనం నలుగురు కలిపి ఎప్పుడైనా ఫ్యామిలీ పార్టీస్ కానీ బయటకి వెళ్ళాలంటే ఈ టైప్ ఆఫ్ వాటర్ క్యాన్స్ భలే ఉంటాయి. అసలు అంటే ఎక్కువ వాటర్ పడతాయి, బయట వాటర్ తాగక లేకుండా. గ్లాస్ స్టాండ్స్, స్టూల్స్ లో ప్రత్యేకంగా ఎన్ని రకాల వెరైటీస్ ఇంకా లోపల కూడా ఉన్నాయి. మీకు ఇక్కడ బయట చూపించేదో బయట కలెక్షన్ లో మాత్రం ఇదే చూసి గెస్ట్ చేయక్కర్లేదండి. మీకు ప్లాస్టిక్ లోను స్టీల్ లో కూడా చాలా ఉంటాయి. ఇవి చూడండి, మనందరికి చాలా యూజ్ఫుల్, చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్. చూసారా, మనకి ఫ్రిడ్జ్ లో గానీ బయట, లేదంటే మనకి డైనింగ్ టేబుల్ మీద కానీ, డైనింగ్ టేబుల్ మ్యాట్స్ కింద యూజ్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ మ్యాట్స్ కింద యూజ్ చేయొచ్చండి. వాటిలో నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఇవైతే మనకి ఇవి కూడా 6 పీసులు అండి, కాదు కట్ చేసుకోవాలి కదా మేము. ఇలా రోల్స్ వచ్చేస్తే మనం కట్ చేసుకోవాలన్నమాట, మనకి కావాల్సిన సైజెస్ లో కట్ చేసుకోవచ్చు. జ్యూసుల షాపుల వాళ్ళు ఉంటారు, డిస్పోజబుల్ గ్లాసులు కాదు, మేము కొంచెం పర్మనెంట్ గా కావాల్సిన వాళ్ళకి ప్లాస్టిక్ గ్లాసెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. కోకో బటర్, ఇది గ్లో, ఫేస్ గ్లో కి, బాడీ గ్లో కి. ఓకే, ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర, కాస్మెటిక్స్ కూడా.
నెక్స్ట్ ఇదేమో ఎలిమినేటర్ అని మనకి లేడీస్ కి హెయిర్ తర్వాత రిమూవ్ చేసుకోవడానికి. రిమూవ్ చేసుకోవడానికి ఇది. ఓకే, అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి, పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, రకరకాల సెంట్లు ఉన్నాయి, బాడీ డియోడ్రెంట్స్ ఉంటాయి, రూమ్ స్ప్రేస్ ఉంటాయి. ఏ టు జెడ్ మెయిన్ ఆడుకునే థింగ్స్ దగ్గర నుంచి ప్లాస్టిక్ కి సంబంధించిన ఏ టు జెడ్ కలెక్షన్ అయితే దొరికేస్తుందండి. ఇది హీల్ యాంటీ క్రాక్. ఓకే, ఇదేమో మడాలు పగలకుండా ఉండడానికి కూడా మన దగ్గర ఐటమ్స్ ఉన్నాయా? ఇది గ్యాస్ లైటర్ విత్ ఛార్జింగ్. అర్థమైందండి. ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు కదండి, మనకి గ్యాస్ లైటర్స్ అది మనకి హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అండి. రెగ్యులర్ గా మన డైలీ లైఫ్ లో యూజ్ చేసుకునే ప్రతి ప్రొడక్ట్, పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగపడే ప్రతి ప్రొడక్ట్, కిచెన్ లో వాడుకునే ప్రతి ప్రొడక్ట్ కూడా మంచి బల్క్ క్వాంటిటీలో దొరుకుతాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది. వీళ్ళకి జూట్ బ్యాగ్స్ కూడా ఇలా అవైలబుల్ గా ఉంటాయండి. అంటే వాటర్ బాటిల్స్ అయితే ఇలా టిన్ సెట్స్ ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో క్లియర్ గా చెప్పాలంటే తెలియట్లేదు నాకు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇవన్నీ చూసారా. రోల్స్, ఈ రోల్స్ కూడా మనకి కిచెన్ లో గానీ, ఆ తర్వాత కిచెన్ లో ఏంటండి అసలు బెడ్రూమ్ అయినా సరే వార్డ్రోబుల్లో పేపర్ మానేసి అందరూ ఇవే వేసుకుంటారు. ఎందుకంటే ఇవి ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు. పేపర్స్ అంటే ప్రతి సంవత్సరం దొరుకుతున్నప్పుడల్లా మార్చుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇది బెడ్ ల్యాంప్. దీని స్పెషల్ ఏంటంటే మనకి సీలింగ్ కూడా పడుతుంది. ఓకే, సీలింగ్ కూడా. ఓకే ఓకే, ఈ బెడ్ ల్యాంప్ వాడడం వల్ల సీలింగ్ లో కూడా పడుతుంది అనమాట లైటింగ్. సూపర్. అది ఎలక్ట్రానిక్స్ అని చెప్పాం కదండి, చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్ రకరకాలు ఉంటాయి. ఇవి కూడా క్యూట్ గా, అది కూడా యూజబుల్. ఈ వీడియోలో మీరు చూసిన ప్రోడక్ట్స్ మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా బల్క్ క్వాంటిటీ కావాలన్నా దొరుకుతాయి. ఒకవేళ ఏదైనా రిటర్న్ గిఫ్ట్ కోసం ఎవరైనా ఇవ్వాలి అనుకున్నా కూడా దొరుకుతాయండి. కాకపోతే 3 to 4 days ముందు ఇన్ఫామ్ చేస్తే సరిపోతుంది. కోరుకొండ రోడ్లో మార్కెట్ యార్డ్లో షాప్ నెంబర్ 8. వీళ్ళ దగ్గర పర్చేస్ చేయమనడానికి ఒకే ఒక కారణం, కష్టపడుతున్నారు కాబట్టి. నా ఒపీనియన్ షేర్ చేశాను. థ్యాంక్ యూ.